ఈరోజు మనము ఎస్ఎస్వి న్యాచురల్ ఫామ్కి వచ్చాము. ప్రసాద్ రెడ్డి గారు ఉద్దమరి ఊరు. వీరు గత 14 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఎక్కడ కూడా దున్నలేదు, దున్నకుంటే వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ చూస్తే అసలు నాకు మట్టి కనిపిస్తలేదు, మొత్తం అన్ని చెట్లే ఉన్నాయి. ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో వారి మాటలో విందామండి. జై శ్రీరామ్ అండి. నా పేరు బి ప్రసాద్ రెడ్డి. ముఖ్యంగా ఏంటంటే ఒక భూమి ఉందనే చాలామంది మర్చిపోయారు. ఎంతసేపు క్రాపు ప్రొడక్షన్ దాని గురించి ఆలోచిస్తారు. అంటే మనం భూమికి ఏ విధంగా ఎక్కువ ఇవ్వగలుగుతాం, ఏ రూపకంగా ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనుకోవచ్చు. అంటే భూమికి భోజనం పెట్టాలి. ఒక స్వచ్ఛమైన ఆహారం ఇచ్చినప్పుడు తిరిగి అదే, ఇప్పుడు మీరు అగ్నిహోత్ర చేసిరు, ఒక స్వచ్ఛమైన నెయ్యి వేసిరు, దానివల్ల మీకు ఒక టన్ ఆక్సిజన్, ఒక చుక్కకు ఒక టన్ ఆక్సిజన్ రిలీజ్. ఎందుకు? మీరు మంచిది ఇచ్చిరు, మీకు మంచిది రిలీజ్ చేసింది. భూమి కూడా అంతే, మీరు మంచిది ఇవ్వండి, మంచిది 100 రెట్లు మీరు ఇస్తే 1000 రెట్లు మీకు తిరిగి ఇస్తుంది. భూమి కూడా ఇవ్వాలి, భూమి కదా ఇస్తుంది. భూమి ఎంతకాలం ఇస్తుంది? ఫస్ట్ ఉన్న కొద్దిగా పోషకాలు ఇప్పుడు ఒక లేయర్ ఫామ్ కావడానికి 400 సంవత్సరాలు పడుతుంది. ఒక పోషక విలువలు మీరు దాని నుంచి ఈల్డ్ తీసేసుకున్నారు. మరి ఎవరు ఇవ్వాలి? తీసుకున్న వాళ్ళే ఇవ్వాలి కదా. ఎంతసేపు తన నుంచి ఏది ఇయ్యదు కదా, తనంతట తాను కొద్దిగా చేసుకొని ఇస్తుంది. మళ్ళీ మీరు తిరిగి ఇస్తుంది. తిరిగి మీరు ఏమేమి ఇస్తున్నారు? ఇప్పుడు మనం గ్లైర్సీడ్ ఇస్తాం, మునిగి ఇస్తాం, అనేక రకాల ఔషధ మొక్కలు ఉంటాయి, అవన్నీ తిరిగిస్తాం భూమికి. ఎప్పుడు నేల ఏందనంటే మన ఒక్కరి సొత్తు కాదు, కొన్ని కోట్ల జీవులకు ఆహారం ఉండాలి ఇక్కడ. ఇప్పుడు మనం ఒక్క ప్లాంటే పెంచేసినాం అనుకుందాం, సపోజ్ ఒక ప్లాంట్ పెంచేస్తే దాని ఈళ్ళు మనం తీసుకుంటాం. మరి నేలకు ఎవరు ఇవ్వాలి? కొన్ని కోట్ల జీవులు ఆశగా ఎదురు చూస్తుంటాయి. అవి తిండి ఇప్పుడు ఇవన్నీ ఇచ్చినాం. మీరు కొన్ని కోట్లు ఉంటాయి. ఏవి అన్ని కొన్ని అదే మొక్కలు, ఇవి చెట్లు అన్ని నరికి ఇవి కర్రలు అంటున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆకులు కుళ్ళిపోతాయి. ఆకులు కుళ్ళిన తర్వాత చిన్న చిన్న కొమ్మల బ్రాంచెస్ ఉంటాయి, అవి కుళ్ళిపోతాయి. తర్వాత మీద కుళ్ళిపోతాయి. అంటే ఇది ఏంటంటే ఒక రైస్ అనుకోవచ్చు మీ దృష్టిలో. రైస్ మీకు ఎప్పుడు కావాలో అప్పుడు వండుకుంటారు. మీరు పేడ అంటే అన్నంతో సమానం. అన్నం మీకు ఒక పూటకి కావాల్సింది ఒక పూట తింటారు. భూమికి పేడ వేసిరు అనుకో 15 days సరిపోతుంది, మళ్ళీ వేయాలి. ఇది ఉందనుకో సంవత్సరం ఫుడ్. బియ్యం ఇస్తున్నాం మనం ఒక రకంగా చెప్పానంటే. అది కింద బ్యాక్టీరియా అన్నంగా మలిచి ప్లాంట్కి ఇస్తుంటారు. సింపుల్. అది ఇంత దట్టంగా ఇట్లా అడవి ఎట్లా క్రియేట్ అయ్యండి? మీరు ఎట్లా చేసారు ఇంత దట్టంగా? నేను వేరే కొన్ని ఫామ్స్ చూస్తే చక్కగా కొమ్మ మధ్యలో ఇట్లా పిల్లలు ఆడుకోవచ్చు, అవసరం అనుకుంటే షటిల్ కూడా ఆడుకుంటున్నారు పొలం. ఇట్లాంటి దాంట్లో మీద నడవాలంటే కూడా భయం వేస్తుంది, ఎక్కడ ఏముందో తెలుస్తలేదు నాకైతే. అంటే ఇక్కడ ఇది ఏంటంటే ఇప్పుడు ఒక అడవి ఉంది. అడవి ఎందుకు అంత సక్సెస్ఫుల్ ఉంది అంటే ఆ సూర్యకిరణాలు మొక్కకు పడతాయి కానీ భూమి మీద పడాయి. మైక్రో క్లైమేట్, ఆ సూక్ష్మ వాతావరణం ఎప్పుడైతే భూమి ఉంటుందో 24 గంటలు బ్యాక్టీరియా పనిచేస్తుంది. లేకపోతే మీకు 2-3 hours పనిచేస్తుంది. ఇక్కడ భూమి మీద సూర్యకిరణాలు పడతలేవు నేను చూసినంత. పడొద్దు. భూమికి అవసరం లేదు, కొమ్మలకు కావాలి. ఇప్పుడు ఈ చెట్టుకు 4 రకాల నుంచి చాప్ డ్రాప్ అవుతుంది. అంటే ఒక మొక్క నీకు ఇచ్చేది ఉంటే దానికి 4 రకాల మొక్కలు కట్ చేసి ఇస్తారు. ఇప్పుడు సపోజు ఇక్కడ ఉన్న చెట్లు 1000 ఉన్నాయి అనుకుందాం, దానికి 3000 మొక్కలు చాప్ డ్రాప్ చేస్తారు భూమికి ఇవ్వడానికి. అప్పుడు భూమి ఏం చేస్తుంది అంటే తిరిగి మళ్ళీ పండ్ల మొక్కలకి. ఇప్పుడు మీరు పొప్పటి పండు తిన్నారు, ఆ క్వాలిటీ ఎవరన్నా ఇవ్వగలుగుతారు? ఆ పొప్పటి పండ్ల అన్ని రకాల టేస్ట్లు కనిపిస్తుంది. ఒకటో తీపి, వగరు, మళ్ళా కొంచెం ఇంకోటి ఏంటంటే కొంచెం కళ్ళు వాసన వచ్చింది నాకు. అంత బాగా పండింది. అంటే ఏది ఒక్క పండులో మల్టీ పండు ఎన్ని రకాల పండ్లు ఉంటాయో ఆ లిక్విడ్ తాగైతే కూడా అందులో కలిసిపోయింది. అంటే నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఒక పండు టేస్ట్ రావాలి కానీ ఒక పండులో 10 రకాల పండ్ల టేస్ట్ రావడం ఏంటే. అయితే ఇప్పుడు మీరు పండు రూపం ఉంది, అందులో ఉన్న పోషకాలు ఉన్నాయి. మీరు బయట ఉంటే కేవలం రూపం ఉంటుంది. పోషకాలు మీరు ఏమి ఇస్తున్నారు? కెమికల్ ఇస్తున్నారు. కంటెంట్ కెమికల్ పండు వస్తుంది. ఇక్కడ ఏంటంటే భూమికి మనం ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వస్తే ఒక అద్భుతమైన పోషక విలువలతో కూడుకున్న ఆకారంతో కూడిన పొప్పడి పండు మనకు వస్తుంది. లేకపోతే ఖాళీ ఆకారం మాత్రమే వస్తుంది. అయితే ఇంతకుముందు చూసిన మట్టి దోలాడదామని తోతే 4 ఇంచులు దాటిన తర్వాత నాకు మట్టి వచ్చింది. అవును, సరేనే మట్టి ఇట్లా స్మెల్ చూసిన అది పరిమాణం వస్తుంది. అది ఏమి వేసారు అలా? మట్టి ఏమి ఇవ్వలేదు. ఆ భూమి లక్షణం, ఒరిజినల్ లక్షణం అది. మీరు అడవిలో వెళ్ళండి, అట్లనే ఉంటుంది. మట్టి 4 ఇంచులు తోతే మట్టి రావడం ఏంది? అంత మీద అంత స్టఫ్ ఉంది, తినడానికి బ్యాక్టీరియా రెడీ ఉంటుంది. ఎంత ఫుడ్ ఇస్తే ఇప్పుడు మీరేమంటారు? జీవామృతం ఏంటి, పంటలన్నీ పడిపోతాయి అనుకున్నాం. జీవామృతం అనేది ఏంటి? బ్యాక్టీరియా. మీరు బ్యాక్టీరియా పంపించి ఫుడ్ లేకపోతే ఏం చేస్తాయి?
ఒక వంటింట్లకు మీరు 1000 మంది కార్మికులను పంపించారు వంట చేయడానికి. మన ఆడ సరుకులు లేవు కదా, ఇదే సరుకులు. అది మన వాటర్ అప్పుడు రెయిన్ హార్వెస్ట్ వాటర్ హార్వెస్ట్ ఏం చేస్తున్నారు? ఒకటి నేను బావి చూసినాను. ఆ బావి 3 రకాలు చేసాము అది. అవి 3 రకాలు బోర్ రీచార్జ్. ఈడ 2 రకాలు ఉన్నాయి, అంటే ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారని బోర్ రీఛార్జ్లు 3 చేసాము. రెయిన్ వాటర్ కూడా మనం డ్రింకింగ్ కుకింగ్ కూడా అది కూడా చేసుకున్నాం. అందుకని ఇప్పుడు ఈ అంతా ఫిల్టర్ నీళ్ళు తాగేసేసుకొని కెమికల్ నీళ్ళు అవి మోకాళ్ళు అరిగిపోవడము, అరగొట్టుకోవడము, అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. కాకపోతే ఇది చాలా బాగుంది, దేవుడు ఇచ్చిన నీరు. అయితే మీరు మీ వర్షం నీళ్ళు తాగితే నేను కొంచెం గంగ వాటర్ కూడా ఉంది, అవి ఇవి 2 ఈక్వల్ టేస్ట్ కనిపించింది. అవును, ఆ రోజు టెస్ట్ చేసినాం కదా. దీన్ని బట్టి నాకేం తెలుస్తుందంటే మనకు వర్షం అనేది ఏడాదిలో కూడా వర్షం పడుతుంది. కేవలం మనిషి స్టోర్ చేసుకునే తెలివితేటలు లేక కొందరేమో ఇది ఇప్పుడు అంటే మనము తెలివితేటలు అంటే బాధ పెట్టిన వాళ్ళం అవుతాము. ఇక ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు మసులుకుంటున్నారు. కాకపోతే మనము ఆరోగ్యరీత్యా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని మార్పులు జీవితంలో చేసుకుంటే బాగుంటుంది. అయితే